మోరాంజీ7 మన ఛానల్ నేమ్ వచ్చేసి మోరాంజీ7 యూట్యూబ్లో స్టడీ ఛానల్ కొట్టినా కానీ మీకు తెలుస్తుంది. మనం పాలమూరు రంగారెడ్డి పథకం గురించి తెలుసుకుందాం. అసలు ఏది పాలమూరు రంగారెడ్డి పథకం? కృష్ణానది తెలంగాణకు మీకు తెలుస్తున్న తెలంగాణ పర్యాటక ప్రాంతంలో ఉంటుంది. మనం కృష్ణానది నుంచి డైరెక్ట్ నీళ్ళు తీసుకునే వెసులుబాటు ఉండదు, కానీ బ్యాక్ వాటర్ నుంచి తీసుకునే ఫెసిలిటీ ఉంటుంది. అది ఎక్కడి నుంచి అంటే సహజంగా పారే అంటే మనదేమో ఎత్తులో ఉంటుంది, అది డౌన్లో కట్టారు కృష్ణానది ప్రాజెక్టు. కృష్ణానది కంటే మనది ఎత్తులో ఉన్నది కాబట్టి మనం దాని నుంచి వెనక నుంచి వచ్చే వాటర్ని మాత్రమే వాడుకోనికి వీలు ఉంటుంది. ఈ కృష్ణానదిలో మిగులు వరద నీటిని మోటార్ల ద్వారా ఎత్తిపోసుకోవచ్చు అన్నట్టు. దాని మీదనే కట్టేది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కడుతున్నది. శ్రీశైలం జలాశయం నుంచి వెనుక నుండి నీటిని చిన్న కాలువ ద్వారా నాగర్ కర్నూలు జిల్లా నార్లాపూర్ అనే గ్రామం దగ్గర పంప్ హౌస్ నిర్మించి అక్కడి నుంచి నీటిని ఎత్తిపోసుకోవడం జరుగుతుంది. రిజర్వాయర్ అంటే బ్రీఫ్గా పాలమూరు రంగారెడ్డి గురించి ఏందనే తెలియని వాళ్ళకు. అయితే దీనిలో ఏమేమి ఉన్నాయి, పంపులు ఏంటివి, ఏంది, ఆయకట్టు మండలాలు తెలుసుకుందాం మనం డీప్గా. నాగర్ కర్నూలులో ఆయకట్టు మండలాలు వచ్చేసి 8, ఆయకట్టు గ్రామాలు 61, ఆయకట్టు ఎకరాలు ఎంత 1,03,389. మామ్నార్లో 13 మండలాలు ఉన్నాయి. ఈ 247 గ్రామాలు 2,35,319 ఎకరాలు ఉన్నాయి. నారాయణపేటలో వచ్చేసి 9 మండలాలు, ఆయకట్టు గ్రామాలు వచ్చేసి 155 గ్రామాలు, 1,60,955 ఆయకట్టు ఎకరాలు. నల్లగొండ వచ్చేసి ఆయకట్టు మండలాలు 2, 16 గ్రామాలు, 29,339 ఎకరాలు. రంగారెడ్డి వచ్చేసి 20 ఆయకట్టు మండలాలు, ఆయకట్టు గ్రామాలు వచ్చేసి 330, 3,59,047 అత్యధికంగా లబ్ధి పొందుతున్నది రంగారెడ్డి. 3,59,047 ఎకరాలు. వికారాబాద్ 18 మండలాలు, ఆయకట్టు మండలాలు 417 గ్రామాలు, 3,41,951. రంగారెడ్డి తర్వాత వికారాబాద్ ఎక్కువ లబ్ధి పొందుతుంది. దాని తర్వాత వచ్చేసి మహబూబ్నగర్ 2,35,319, 247 గ్రామాలు, 13 మండలాలు. దాని తర్వాత నారాయణపేట 9 మండలాలు, 155 గ్రామాలు, 1,60,955. నల్గొండ వచ్చేసి 2 మండలాలు, 16 గ్రామాలు, లీస్ట్గా 29,339. దీనికి ఎందుకు అని అంటే అది డిండి ఎత్తిపోతలో ఉంది. దానికి వచ్చేసి నాగార్జున సాగర్ నుంచి కూడా నల్గొండకు కాలువ ద్వారా వెళ్ళడం జరుగుతుంటుంది. ఖమ్మంకి నల్గొండకు ఎక్కువ పర్యాటక ప్రాంతం ఇది నాగార్జున సాగర్ నుంచి వెళ్ళడం జరుగుతుంటుంది. అలాగే మా ఈ జిల్లాల్లోకి వచ్చేసి వాటర్ సోర్స్ చాలా తక్కువ, అందుకే ఈ ఎత్తిపోతల్లో ఎక్కువ భాగము మహబూబ్నగర్, ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి, వికారాబాద్కు ఎక్కువ ప్రోద్బలం కల్పించడం జరిగింది. అలాగే మొత్తం ఆయకట్టు మండలాలు వచ్చేసి 70, ఆయకట్టు గ్రామాలు వచ్చేసి 1,226, మొత్తం ఆయకట్టు ఎకరాలు పర్యాటక ప్రాంతం వచ్చేసి 12,30,000 ఎకరాలు. పెద్ద ప్రాజెక్ట్ అండి ఇది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మించుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మన ఛానల్ వచ్చేసి మోరాంజీ7, ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తుంటాను. థ్యాంక్ యూ. మన మోరాంజీ7 యూట్యూబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కాంపిటేటివ్ స్పిరిట్లో విన్ కావాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.